తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మైనింగ్ దందాకు అడ్డు లేకుండా పోతోంది. మూతపడ్డ మైన్లను టార్గెట్గా చేసుకుని అక్రమ మైనింగ్కు పాల్పడుతూ క్వాజ్ను తవ్వేస్తున్నారు. అధికారం అండతో రాత్రికి రాత్రే ఖనిజాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో గూడూరు నియోజకవర్గంలోని శ్రీనివాస మైన్స్లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై సాక్షి స్పెషల్ స్టోరీ. గూడూరు మండలం చెన్నూరులోని శ్రీనివాస మైన్ లీజు గడువు ముగియడంతో అధికారులు దానిని మూసేశారు. అయితే అందులోని మెటీరియల్ను తరలించేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పర్మిట్లు పొందాడు. అనంతరం ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి అక్కడ సేకరించే తెల్లరాయిని సదరు మైన్ కి తరలించి గ్రేడింగ్ చేస్తున్నారు. తరువాత టిప్పర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 4 నెలలుగా టన్నుల కొద్దీ క్వార్ట్జ్ ఖనిజం తరలిపోతున్నా అటువైపు కన్నెత్తి చూసేందుకు ఏ ఒక్క అధికారి సాహసించలేదు. శ్రీనివాస మైన్ నుంచి క్వార్ట్జ్ ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు కూటమి నేతలు భారీ స్కెచ్ వేశారు. మైన్ కు లీజు ఉన్నప్పుడు భాగస్వామిగా ఉన్న ఓ వ్యక్తిని పక్కన పెట్టి అందులోని మెటీరియల్ ను తరలించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించినా అతన్ని కాదని స్థానిక ప్రజాప్రతినిధి అండతో కొందరు కూటమి నేతలు తవ్వకాలకు తెగబడ్డారు. మైన్ కు దగ్గరగా ఉన్న ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేపట్టి అక్కడ సేకరించిన తెల్లరాయిని అదే మైన్ కు తరలించి గ్రేడింగ్ చేస్తున్నారు. పాత మెటీరియల్ కింద రోజు కనీసం 10 టిప్పర్లకు తక్కువ కాకుండా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీనివాస మైన్ లో జరుగుతున్న అక్రమ తవ్వకాలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గూడూరు సబ్ కలెక్టర్ కు మైనింగ్ అధికారులకు అందజేశారు. అనంతరం ఆయన మైన్ విజిట్ కు అనుమతి తీసుకుని అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే మైన్ నిర్వాహకులు ఎమ్మెల్సీ విజిట్ కు వస్తున్నారని తెలుసుకుని అందులోని భారీ యంత్రాలను రాత్రికి రాత్రే తరలించేశారు. గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వనరులలో ముఖ్యమైనది కూడా సిలికా తర్వాత క్వాజీ. ఆ క్వాజీని రాత్రి బౌళ్ళు దోపిడీ చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదని చాలా సందర్భంలో కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, అందరు ప్రభుత్వ అధికారులకి, అదే రకంగా ఏడీ మైనింగ్ వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది. మీనమేంసాల్లాగా వాళ్ళు అన్నీ పట్టించుకోకుండా ఉంటే నిన్న గ్రామ పెద్దలు విజయమోహన్ రెడ్డి గారు, వారితో పాటు ముఖ్యమైన వాళ్ళం, నేను స్వయంగా వెళ్ళి సబ్ కలెక్టర్ గారికి మైనింగ్ వాళ్ళకి పర్మిషన్ రాలేదండి, ఇటువంటి జీవోలన్నీ ప్రకారం ఇది సెంట్రల్కి వెళ్ళిపోయింది, వాళ్ళు 20 ఇయర్స్ తర్వాత యాక్షన్ వేయాలి, వీళ్ళు చేసిన పొరపాట్లు ఉన్నాయి, 20 ఇయర్స్ తర్వాత ఒకరి పేరు మీద పర్మిషన్ వచ్చింది, మళ్ళీ ఇంకొక ఆయన పేరు మీద మార్చారు. అధికారం అండతో టీడీపీ నేతలు మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారు. శ్రీనివాస మైన్స్ లో చేస్తున్న బ్లాస్టింగ్ వల్ల పాడి పశువులు మరణిస్తున్నాయని, అక్కడ బ్లాస్టింగ్ ఆపాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేరిగా డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ విషయంలో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. అయితే కూటమికి చెందిన ఓ బడా నేత కళ్లెదుటే తవ్వకాలు జరుపుతున్నా ఆయనపై ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.